కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బాంబుల రాజ్యం తేవాలని చూస్తున్నారన్నారు. సౌమ్యుడు ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిపై కాంగ్రెస్ దాడి సరికాదన్నారు. నయీం లాంటి దేశద్రోహులనే ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టడి చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వస్తే భూ కబ్జాలు, గూండాయిజం పెరుగుతుందన్నారు. ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ, ఏటూరు నాగారం, రెవెన్యూ డివిజన్, మల్లంపల్లి మండలం ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సీఎం చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పోచంపల్లి. అందరం కూడా డిప్యూటీస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం. మీరందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నడుస్తున్న విషయం మీకు తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా ఆ సంఘ విద్రోహ శక్తులే కావచ్చు, మత కల్లోలాలు కావచ్చు, రౌడీ షీటర్లే కావచ్చు, ఏవి కూడా జరగకుండా, చిన్న సంఘటన జరగకుండా చాలా జాగ్రత్తగా శాంతి భద్రతలను కాపాడుకొని ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు సాగుతున్న తరుణం